మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదులకు మనం చేయాలి. ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్ కోదాడులో వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్ని గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా రీతిస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మిత్రులారా, మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 1-2 విషయాలు కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవహర్ నవోదయ విద్యాలయ మంజూరైంది. కోదాడులో మరి మేము స్థలం చూసినాం. మరి కోదాడు నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేయించుకోలేదు. మీ అందరికీ నేను పద్మావతి గారు ఈ జీవితకాలం రుణపడుతాము. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల కృషి వల్ల త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు 7 సార్ల వరకు గెలిపించిన ఉత్తమన్న మీరందరని చెప్పి నేను మనవేస్తున్నా. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టంలో ఈ సన్నబియ్యం కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.